తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత స్క్రూటినీ కూడా పూర్తి చేసుకుని ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఎవరున్నారు అనేటువంటిది కూడా తేలిపోయింది. ప్రధాన పార్టీలకు సంబంధించి, గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించి, రిజిస్టర్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఎవరైనా రెబల్స్ కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి వారు ఎవరనే అంశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ తేల్చేసింది. ఇక రెబల్స్ కావచ్చు, లేకపోతే స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి సింబల్స్ కూడా కేటాయింపు చేస్తున్న పరిస్థితి. వారికి సింబల్స్ కేటాయించిన తర్వాత ఎవరెవరకు ఏ అభ్యర్థికి ఏ సింబల్ వచ్చిందనేది కూడా ఇవాళ మొత్తం అందరికీ 6 గంటల లోపల క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆర్ఓలు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించి, అలానే ఏదైతే జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు, ఆ తర్వాత ఏదైతే రిజిస్టర్ పార్టీలు, వారు కాకుండా ఇండిపెండెంట్ గా వేసినటువంటి అభ్యర్థులు, వీరందరినీ కేటగిరీగా తీసుకొని ఒక్కొక్కరికి ఆ పార్టీ సంబంధించినటువంటి బీఫామ్ అందించినటువంటి అభ్యర్థి ఉంటే ఆ పార్టీ సింబల్ తో సహా ఆ పార్టీ అభ్యర్థి పేరు మొత్తాన్ని కూడా డిస్ప్లే చేస్తారు. వారితో పాటుగా మిగిలినటువంటి రిజిస్టర్ పార్టీకి ఈసీ ఏదైతే సింబల్ కేటాయించిందో ఆ సింబల్ ని ఆ పార్టీ అభ్యర్థికి ఇవ్వడం జరుగుతుంది. ఇండిపెండెంట్ కు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి గుర్తుల్లో వారు కోరుకున్నటువంటి గుర్తు ఆప్షన్ ప్రకారం ఇస్తూ వస్తారు. ఒకవేళ ఒకరే 2 గుర్తులు అడిగితే కూడా లాటరీ విధానంలో వారికి ఒక గుర్తు కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ రకంగా ఆయా అభ్యర్థులకు ఎవరెవరికి ఏ సింబల్ వచ్చింది అనేది కూడా మొత్తం 6 గంటల లోపల డిస్ప్లే చేయబోతున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా కసరత్తు పూర్తయింది. 3 గంటలకు మొత్తం కూడా విత్డ్రాల్ టైం అయిపోవడంతో ఉపసంహరించుకున్నటువంటి వారి మిగిలినటువంటి జాబితానంతా కూడా ఆల్రెడీ డిస్ప్లే చేసేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్ఓల దగ్గర నుంచి ఈ కసరత్తు పూర్తయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ సిఇఓకు కూడా ఈ జాబితా రాబోతోంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, అలానే 25 లోక్సభ స్థానాలకు సంబంధించి, అలానే తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరగబోతోంది. ఈ ఎన్నిక మొత్తానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ ప్రక్రియ అయితే మాత్రం పూర్తయింది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు ఉపసంహరణ గడువు పూర్తయినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్డేట్ ఏందో కూడా మనం ఒకసారి చూద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లనే మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. సో ముందుగా రామారావు చెప్పండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ ఉపసంహరణ గడువు పూర్తయినటువంటి నేపథ్యంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు కావచ్చు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, వారికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించినటువంటి ఎంతమంది ప్రకటించారు, సో మొత్తం మిగిలినటువంటి కసరత్తు కూడా ఎలా జరుగుతోంది అక్కడ? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి, 25 లోక్సభ నియోజకవర్గాలకు కూడా నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా ఈరోజు ఉపసంహరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు అయింది. అయితే ఇంకా జిల్లా కేంద్రాల నుంచి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయితే సమగ్ర సమాచారం ఇంకా అందలేదు. ఎందుకు అని అంటే గుర్తులు కేటాయించిన తర్వాత మాత్రమే ఫైనల్ లిస్టుని రాష్ట్ర సిఇఓ కార్యాలయానికి పంపుతారు. ప్రధానంగా 2705 నామినేషన్లు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఉన్నాయి. మరో 503 నామినేషన్లు 25 లోక్సభ నియోజకవర్గాలకు ఉన్నాయి. అయితే ఈ లోక్సభ నియోజకవర్గాల్లో కానీ లేకపోతే అటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ ఉపసంహరణ మాత్రం ఈరోజు ఎక్కువగానే జరిగాయి. ప్రధానంగా రెబల్ అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏర్పడింది. ఈ రెబల్ అభ్యర్థులు అటు తెలుగుదేశంలో కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఉన్నారు. వీళ్ళందరినీ ఈరోజు ఉదయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ కూడా వీళ్ళందరితో కూడా మాట్లాడి నామినేషన్లు ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అయితే చాలామంది ఇప్పుడు విజయనగరం జిల్లాలో మీసాల గీత ఉంది, విజయనగరానికి సంబంధించి ఆమె అయితే నామినేషన్ ఉపసంహరించుకోలేదు, పోటీలోనే ఉంటామని చెబుతున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలసలో అక్కడ వైసీపీ అభ్యర్థికి పోటీగా సువారు గాంధీ
ఆయన వైసీపీకి సానుభూతిపరుడు, అక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగాను మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కూడా బరిలోనే ఉన్నారు. అదేవిధంగా పాతపట్నంలో కలమట వెంకటరమణ నామినేషన్ వేస్తానని గతంలో చెప్పినప్పటికీ ఆయన అయితే నామినేషన్ వేయలేదు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిలో అక్కడ కలవపూడి శివ అంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశించారు. తాను బరిలోనే ఉంటాను అని చెప్పి కూడా ఆయన కూడా ప్రకటించారు. అదేవిధంగా పోలవరంలో సూర్యచంద్రరావు ఈయనతో కూడా మాట్లాడుతున్నారు. ఈయన కూడా విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి తెలుగుదేశం అధినాయకత్వం కోరింది. దీంతో పాటు మాడుగుల నుంచి కూడా అక్కడ మా రామానాయుడుతో పాటు పైలా ప్రసాదరావు వీళ్ళిద్దరూ కూడా రెబల్ అభ్యర్థులుగా తెలుగుదేశం రెబల్ అభ్యర్థులుగా వేశారు. వీళ్ళిద్దరూ కూడా ఉపసంహరించుకున్నారు. అదే దీంతో పాటు ఇంకా మరికొందరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు తెలుగుదేశం అధినాయకత్వం కొన్ని ప్రాంతాల్లో ప్రయత్నం చేస్తుంది. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది నామినేషన్లు ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. మరికొంతమంది కూడా నామినేషన్లు ఉపసంహరించుకున్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అయితే వీళ్ళందరూ ఉపసంహరించుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే అసెంబ్లీ విషయానికి వచ్చారు. ఇక లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఏ రకంగా ఈ ఉపసంహరణ గడువు పూర్తయినటువంటి నేపథ్యంలో అక్కడ ఈసారి కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా కొంతమంది ముఖ్య అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ గడువు పూర్తయిన తర్వాత ప్రధానంగా ఎవరెవరు పోటీలో ఉన్నారు అంటే ఏం చెప్తారు? లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో బరిలో ఉన్నారు. వీళ్లలో పేరున్న వాళ్ళు కూడా బరిలో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు నెల్లూరులో కొప్పుల రాజు కానీ, అదేవిధంగా కడపలో షర్మిలారెడ్డి, ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద వాళ్ళంతా కూడా వీవీఐపీలంతా కూడా బరిలో ఉన్నారు. కానీ ప్రధానంగా పోటీ అయితే ఎక్కడా కూడా ఈ లోక్సభ నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు అయితే మాత్రం ఎక్కడా కూడా లేరు. వీళ్ళందరిలో కొన్ని నియోజకవర్గాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా మాట్లాడి ముందే ఉపసంహరింపజేశారు. మొన్న శనివారమే వాళ్ళంతా కూడా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రధానమైన పోటీ ఇక్కడ విజయవాడలో కేసినేని చిన్ని, కేసినేని నాని వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతుంది. గుంటూరులో అయితే మాత్రం పైగా కాంగ్రెస్ తరపున వేసింది కూడా వీళ్ళ కేసినేని నానికి స్వయాన కేసినేని చిన్నికి బంధువే కావటం కూడా గమనార్హం. అదేవిధంగా గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్, నసరావుపేటలో అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు, దీంతో పాటు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇటువంటి వాళ్ళంతా చిత్తూరులో దగ్గుమళ్ళ ప్రసాదరావు, అదేవిధంగా తిరుపతిలో అక్కడ వరప్రసాద్, ఇటువంటి వాళ్ళంతా బీజేపీ తరపున ఉన్నారు. ఇక్కడ ఏలూరు కానీ ఏలూరులో పుట్ట మహేష్ యాదవ్ బరిలో ఉన్నారు. అదేవిధంగా నరసాపురంలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నారు శ్రీనివాస్ వర్మ. ఇక రాజమండ్రి వచ్చేటప్పటికి రాజమండ్రి బాగా హాట్ సీట్గా మారింది. రాజమండ్రిలో దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పోటీ చేస్తుండటంతో అది చాలా హాట్ సీట్గా మారింది. అదేవిధంగా కాకినాడలో జనసేన అభ్యర్థి, మచిలీపట్నంలో కూడా జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక విశాఖపట్నంలో భరత్ గీతం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత భరత్ బరిలో ఉండటంతో అది కూడా హాట్ సీట్గా మారింది. ఇక శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఆయన బరిలో ఉన్నారు. ఇలా ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు, జనసేన, బీజేపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు బరిలో ఉండటం, మొత్తం 6 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులు, 17 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. అదేవిధంగా 25 లోక్సభ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అయితే ప్రధానంగా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన గుర్తుల కేటాయింపు కూడా ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యంగా నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత గుర్తుల కేటాయింపు జరిగిన తర్వాత కేటాయింపుతో పాటు మొత్తం జాబితాలు ఈరోజు రాత్రి 8:30-9 గంటల లోపు రాష్ట్ర సీఈఓ కార్యాలయానికి అందుతాయని కొద్దిసేపటి క్రితం సీఈఓ కార్యాలయంలో ఉన్న అధికారులు చెప్పారు. మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ఈ ప్రక్రియ పూర్తి కాబోతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా గుర్తుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి రాత్రి 8:30-9 గంటల లోపు, అంటే మాక్సిమం లిమిట్ 9 గంటల లోపు ఫైనల్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ ఈ లిస్టులు కూడా రాష్ట్ర సీఈఓ కార్యాలయానికి పంపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా
ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు చెప్పారు ఇప్పటికే కొన్ని చోట్ల ఎవరైతే రెబల్స్ గా పోటీ చేసినటువంటి వారిని ఉపసంహరింపజేశారు. మిగిలినటువంటి వారికి సంబంధించిన విషయంలో ఎవరు బరిలో ఉండబోతున్నారో ఫైనల్ జాబితా